కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు మరో కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ముగ్గురిని 4 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. వారి విచారణలో నేరానికి ఉపయోగించిన 2 పిస్టల్స్తో పాటు ఒక మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పరారీలో ఉన్న కీలక నిందితుడు ఏ10ను బీహార్లో అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ పీఎంజే జ్యువెలరీ షాప్ డకాతి కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అప్డేట్ కోసం ఈ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ మంత్ 3rd మే రోజు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ లిమిట్స్లో ఈ డకాతి చేయడం జరిగింది. ప్రీవియస్లీ దీంట్లో 3 అక్యూజ్డ్ వర్ అరెస్టెడ్. అడిషనలీ ఆ గ్యాంగ్ లీడర్ మెయిన్లీ A1 సుబోధ్ సింగ్ ఇన్ దిస్ కేసు వాళ్ళు కూడా పూర్ణియా జైల్ బీహార్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. పీటీ వాళ్ళు 4 days బ్యాక్ వాళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకున్నాం. 4వ రోజు వాళ్ళకి డైరెక్షన్ తీసుకున్న తర్వాత నిన్న మనకి కొన్ని ఐటమ్స్ రికవరీ అయింది. ముఖ్యంగా దీంట్లో ఉన్న A2 రఘునాథ్ కర్మాకర్, A3 రవీష్ కుమార్ మేము తీసుకువెళ్ళాము. ఎక్కడైనా వాళ్ళు ఎగ్జిట్ ఫుడ్ వాడారు ఆ ప్లేస్. సో ఒక ప్లేస్లో వెలిచిలా బైపాస్ రోడ్ దగ్గర పుషెస్లో వీళ్ళు ఈ ఒఫెన్స్లో వాడిన 2 పిస్టల్స్ అలాంగ్ విత్ అమ్యునిషన్ అండ్ మ్యాగజైన్ అక్కడ డంప్ చేశారు. అక్కడ నుంచి మనకి ఈ 2 వెపన్స్ రికవర్ అయింది. ఆ తర్వాత ఇంకొకటి మద్నూర్ విలేజ్లో ఇంతకుముందు మనకి బగారం అంటే మద్నూర్ విలేజ్ జగిత్యాల డిస్ట్రిక్ట్ ద రూట్ టువర్డ్స్ ధర్మపురి అక్కడ కూడా ఫస్ట్ ఫోన్ మనకి రికవర్ అయింది. కానీ నిన్న వాళ్ళు వాడిన సెకండ్ ఫోన్ కూడా ఎక్కడ పెట్టారు అక్కడ చూస్తే ఇంకొకటి సెకండ్ ఫోన్ కూడా రికవర్ అయింది. ఇది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో యూజ్ చేస్తాము. దీంట్లో ఉన్న డేటా తీసుకొని మన ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ యూస్ ఉంటుంది కదా. అండ్ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఎవిడెన్స్ వచ్చాయి. అడిషనలీ 1 more గ్యాంగ్ మెంబర్ నేమ్లీ అమర్ సింగ్ A10 ఇన్ ది కేస్ అతన్ని కూడా సలీంపూర్ థానా పట్నా డిస్టిక్లో పట్టడం జరిగింది. ట్రాన్సిట్ వారెంట్లో కరీంనగర్ తీసుకువస్తున్నాము. వాళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూషన్ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇన్వాల్వ్మెంట్ మెయిన్లీ ఇప్పటి వరకు పోస్ట్ అఫెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ టు గ్యాంగ్ మెంబర్స్ ఉంది. ఇది కాకుండా ఇంకేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అది కూడా చూస్తున్నాము. ఇది కాకుండా అదర్ అబ్స్కాండింగ్ అక్యూజ్ మీద కూడా multiple parties are working in different states to apprehend them. Further ఏమైనా అప్డేట్ ఉంటే త్రూ ప్రెస్ విల్ అప్డేట్ ఆల్ ద మీడియా పీపుల్ అండ్ పబ్లిక్. ఈ కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇది ఉంది. ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవాలి. పోలీస్ కస్టడీలో అంతా వీళ్ళు అక్యూజ్ కోఆపరేట్ చేయలేదు కాబట్టి మళ్ళీ పోలీస్ కస్టడీ కోసం మేము రిక్వెషన్ ఫైల్ చేస్తున్నాము. ఫర్దర్ అప్డేట్ తెలుసుకున్నాం ఆఫ్టర్ దిస్ పోలీస్ కస్టడీ. థ్యాంక్ యూ వెరీ మచ్.